పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2 ఏళ్ల పాలనలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని గోపిరెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చర్చకు రావాలని సవాల్ చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. కోటప్పకొండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. గోపిరెడ్డి ఇంటి వద్ద మీడియా ప్రతినిధులను అడ్డుకుంటూ ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి నేను కూడా సిద్ధం అని చెప్పి ప్రకటన చేశాము. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. నేను ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారు మీరేం చెప్పారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాను. అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఏం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? కాబట్టి ఇదంతా కూడా నాటకం, ఊటకం. ఈ బండారం బయటపడే కార్యక్రమం విషయంలో ఇప్పుడు పోలీసులు ముసుగొల్పి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తాం. రైట్, గోపిరెడ్డి నివాసం వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. మీడియా ప్రతినిధులు కూడా అలౌ చేయట్లేదనే వార్త అందుతోంది. సో అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరి అంతా నేను చూసుకుంటాను అని చెప్పిన అరవింద్ బాబు ఇప్పుడు ఎందుకు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు? ఏంటి ప్రస్తుతం పరిస్థితి అక్కడ? నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఇది నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఒక రకంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లుని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోపలికి ఎవరిని అలౌట్ ఇవ్వట్లేదు. కనీసం ఇది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్లో పేషెంట్లు వెళ్ళాలన్నా ఇక్కడ పోలీసుల అనుమతి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. అలానే ఓపీకి వెళ్ళాలన్నా ఇక్కడ పోలీసుల అనుమతి తీసుకునే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. చూస్తున్నాం మనం, లోపల హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోలీసులను పెట్టారు. దీనిపైనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా ఉంది. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి. ఇక్కడికి ఈ చుట్టుపక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా రానివ్వని పరిస్థితి. కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందు నుంచే చెప్తున్నారు, 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేటకు ఎంతో అభివృద్ధి చేసిందని. అయితే ఈరోజు 2 ఏళ్లలో ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారో అరవింద్ బాబు అవినీతికి పాల్పడుతున్నారు, ఖచ్చితంగా దాన్ని నిరూపిస్తాన ఆధారాలతో అని చెప్పడం జరిగింది. దీనిపైనే ఈరోజు కోటప్పకొండలో 12 గంటలకి ఇద్దరు బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఏంటి, 2 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి, అవినీతి పైన చర్చించుకున్నామని చెప్పారు. ఇదే నేపథ్యంలో దీనికి కూడా సవాల్ విసిరారు. అయితే గోపిరెడ్డి ఒక్కడనే వస్తాను, ఖచ్చితంగా నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోకూడదని ముందుగా చెప్పారు. కానీ అరవింద్ బాబు మాత్రం పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోతున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. చూస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా పంపించి వేస్తున్నారు. కనీసం హాస్పిటల్కు లోపలికి కూడా మీడియాకి వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళే ప్రయత్నం చేద్దాం, కానీ లోపలికి మాత్రం పూర్తిగా ఓపీకి వెళ్ళే వాళ్ళను కూడా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆపుతున్నారు చెప్పండి. మీరు ఎందుకు ఆపుతున్నారు? లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు సార్? ఎందుకు ఆపుతున్నారు? శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి ఇద్దరిని ఎవరి పని లేదు. లోపలికి కూడా మీడియా ఇప్పుడు కాదండి. మీడియా కాంక్షలు ఏంటి? అరే మీడియా కాంక్షలు ఇప్పుడు కాదు, హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కుదరదు. మీడియా కాంక్షలు ఏంటి? చెప్తున్నాం కదా, ఇప్పుడు కలవడానికి కుదరదు. వాళ్ళు ప్రెస్ మీట్ టైంలో రండి. అది ప్లీజ్ రండి, ప్లీజ్. ఇది పరిస్థితి. పూర్తిగా మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. ఫస్ట్ టైం పల్నాడు జిల్లాలో గతంలో ఎన్నికలప్పుడు విధ్వంసం జరిగింది, అప్పుడు మీడియాకి ఆంక్షలు లేవు. కానీ ఇప్పుడు మీడియాకు కూడా ఆంక్షలు విధిస్తున్నారు. మీడియాకి లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు. పోలీసులు పూర్తిగా ఇక్కడి నుంచి అందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, పోలీసులు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్, అది హాస్పిటల్గా చూస్తున్నాం. సో పేషెంట్స్ కూడా అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా ఆపడం ఏ రకంగా చూడాలి? పోలీసులు చెబుతున్న అభ్యంతరం ఏంటి? పోలీసులకు ఎలాంటి అభ్యంతరం ఉందో ఎవరికీ తెలియట్లేదు. కనీసం ఇప్పుడు
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ కూడా ఇవ్వకుండా పూర్తిగా ఇది ఇల్లీగల్గా వ్యవహారం చేస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. నా ఇంటిని చుట్టుముట్టడమే కాకుండా నా హాస్పిటల్లోకి పేషెంట్లు కూడా రానివ్వకుండా ఇక్కడ పోలీసులను ఏర్పాటు చేశారు. కనీసం ఓపీ కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా పేషెంట్లను కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అశోక్, అయితే టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చర్చకి నేను సిద్ధం, ఎవరు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రస్తుతం పోలీసులు పంపించడంలో ఆంతర్యం ఏంటి? పోలీసులు ఎవరి ఆదేశానుసారం ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక మనకు కొంతకాలం క్రితం చూసాం మనం, విజయవాడలో కొంతమంది నక్సలైట్లు ఉన్నారు అనే ఏ రకంగా అయితే పోలీసులు అక్కడ మోహరించారో అదే రకమైన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. ఈయన మాజీ ఎమ్మెల్యే కదా. అదే మాజీ ఎమ్మెల్యే ఈ హాస్పిటల్ పైన ఆయన ఉంటారు, ఆయన కిందకి దిగనివ్వట్లేదు, అలానే హాస్పిటల్లోకి కూడా పేషెంట్లను వెళ్ళనివ్వట్లేదు. అయితే మొదటి నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను ఒక్కడే వస్తా, మీరు కూడా ఒక్కళ్ళే రండి, నేను రికార్డులతో వస్తా, మీరు కూడా రికార్డులు ఎలాంటి అభివృద్ధి చేశారనేది తీసుకురండి, నేను 5 ఏళ్లకు సంబంధించిన మా పాలనలో 5 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన రికార్డులు తీసుకువస్తాను, మీరు కూడా ఆ 2 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధి తీసుకురండి అని సవాల్ విసిరారు. అయితే ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యే పారిపోవడానికి, చర్చ నుంచి పారిపోవడానికి ఒక కుట్ర పన్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఇంతమంది పోలీసులు, ఒక బస్సు ఇక్కడే ఉంది, దాదాపు 4 జీబులో పోలీసులు ఉన్నారు, ఇంతమంది పోలీసులు సింగిల్గా వస్తా అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆయన సింగిల్గా దానికి డెవలప్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని సింగిల్గా వస్తాను, ఎవరిని అనుమతించొద్దు అని ముందుగానే సవాల్ విసిరారు. ఆ సవాల్ని కూడా స్వీకరించడం జరిగింది. కానీ ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే, ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధి జరగలేదు, అవినీతి మాత్రమే జరిగిందని అందరికీ తెలుసు. దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి పారిపోవడానికి ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఇంతమంది పోలీసుల్ని మా ఇంటి దగ్గర మోహరించారని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడుతూ ఉన్నారు.